హలో గాయ్స్, ఈరోజు మన వీడియోలో ఇకియా అనమాట. ఇకియా చూపిస్తున్నా. అంటే ఇక్కడ వాళ్ళు ఇకియా అంటారు, మనకి అక్కడ ఐకియా అంటారు. సో ఐకియాకి వచ్చామన్నమాట. అంటే ఇంట్లో చిన్న చిన్న సామాన్లు అవి అయిపోయాయి. అయిపోవడం అని కాదు, తీసుకోలేదు అసలు నేను వచ్చాక. సో తీసుకుందామని చెప్పేసి వెళ్ళాము. బాక్సెస్ అట్లాంటివి. సో వెళ్ళామన్నమాట. మ్యాట్స్, డోర్ మ్యాట్స్ అవన్నీ తీసుకుందామని. ఈ ఇండోర్ ప్లాంట్స్ అయితే చాలా బాగున్నాయి, నాకు భలే నచ్చినాయి ఇండోర్ ప్లాంట్స్ అన్నీ. తర్వాత మేమైతే పైకి వెళ్ళాము. సెకండ్ ఫ్లోర్ అంతా ఇదన్నీ ఈ సెక్షన్స్ అన్నీ ఉన్నాయి హోమ్కి సంబంధించినవి అని చెప్పేసి ఆ ఇంటీరియర్ సెక్షన్కి వెళ్ళామన్నమాట. నాకు బాగా నచ్చింది. అంటే లైక్ ఇక చూడండి, వార్డ్రోబ్స్ కానీ హ్యాంగర్స్ కానీ అన్నీ డిఫరెంట్. అంటే ఒక్కటే దగ్గర ఒక బెడ్రూమ్లో అన్నీ సెట్ చేసేసుకునేలా ఇచ్చేసాడు. మనకి ఏ బెడ్రూమ్ కావాలంటే, అంటే ఇక్కడ మనకు కాదు, అంటే ఓన్ హౌసెస్ ఇల్లులు కొనుక్కున్న వాళ్ళకి ఇట్లా సేమ్ ఇదే కావాలి అని చెప్తే వాళ్ళు సేమ్ అట్లా ఆర్డర్ చేసి ఇచ్చేస్తున్నారనమాట. మనం అంటే మనకి ఇండియాలో ఇంటీరియర్ డిజైనర్స్ అవన్నీ ఫర్నిచర్ సపరేట్ అట్లా మనకి క్లియర్గా దొరుకుతాయి కదా. ఇక్కడైతే ఈ ఓన్లీ ఐకియా ఇంకా ఇట్లాంటి సెక్షన్స్ ఉన్నాయి కొన్ని వాటిలో వీళ్ళు చూస్ చేసుకుంటారనమాట. కౌచెస్ కూడా చాలా బాగున్నాయి చూడండి, మంచి మంచి కౌచెస్ కూడా మంచి వెరైటీస్ అండ్ సోఫా సెట్స్, డైనింగ్ సెట్స్ అన్నీ చాలా బాగున్నాయి. ఇదంతా డెకరేటివ్ ఐటమ్, ఇంట్లో మనం డెకరేషన్కి యూస్ చేస్తాం కదా ఆ ఐటమ్స్ అనమాట. ఇవన్నీ సోఫా. కానీ నడవలేక కాళ్ళు నొప్పి వచ్చినాయి నాకు. టోటల్లీ ఇంకా ఎగ్జాస్ట్ అయిపోయాను అనమాట. అంత చాలా పెద్దగా ఉంది. ఈ బొమ్మలు చూడండి భలే ఉన్నాయి. అంటే చిన్న చిన్నగా క్యూట్గా అలా ఉన్నాయి కదా. సో అవి బాగున్నాయి అనిపించింది నాకు. ఇవంతా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టేబుల్స్. అదే మనం ఆఫీస్ యూజింగ్కి వాటికి టేబుల్స్ యూజ్ చేస్తాం కదా, అట్లా మన ఇంట్లో చిన్నగా టేబుల్స్, డైనింగ్ టేబుల్ టైప్ చిన్న చిన్నవి ఏమన్నా బొమ్మలు అవి పెట్టుకోవడానికి ఆ టేబుల్స్. ఇవి డైనింగ్ సెట్స్. అంటే డైనింగ్ సెట్ అని కాదు, టోటల్ రూమ్స్ అనమాట. ఇదంతా కిచెన్ చూడండి. ఈ కిచెన్ మనం ఇట్లా కావాలి అని వాళ్ళకి ఆర్డర్ చేస్తే వాళ్ళు వచ్చి సేమ్ అలా కిచెన్ చేసి మనకి ఇచ్చేస్తున్నారు. ఒక సింగిల్ బెడ్రూమ్, ఇది హాల్, అది కిచెన్, తర్వాత బెడ్రూమ్ అలా అనమాట. ఏది కావాలంటే అది. ఇది వచ్చేసి మ్యూజిక్ రూమ్ అనమాట. మ్యూజిక్ రూమ్ మనకి చూడండి ఇట్లా. దీంట్లో కూడా డిఫరెంట్ కస్టమైజేషన్స్ ఉన్నాయి, థీమ్స్ ఉన్నాయి. ఏ థీమ్ కావాలంటే అది మనం సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళు సేమ్ వచ్చి చేసేస్తారంట, సేమ్ అలానే. కాకపోతే వాళ్ళకి బుకింగ్ టైమ్స్ అని ఉంటాయి కదా, ఆ టైం బట్టి వాళ్ళు వచ్చి చేస్తారంట. సమ్ మ్యూజిక్ డైరెక్టర్స్ వాళ్ళకి, మ్యూజిక్ థియేటర్స్లోకి వాళ్ళకనమాట అట్లా. ఈ లైటింగ్స్ చూడండి, డెకరేటింగ్ లైటింగ్స్, ఇవి కూడా నాకు భలే నచ్చినాయి. చాలా యూనిక్గా డిఫరెంట్గా అనిపించింది అనమాట. ఇవన్నీ చాలా చాలా బాగున్నాయి. యాక్చువల్లీ అన్నీ తీయడం కన్నా నడవడానికి ఓపిక ఉండాలి ఫస్ట్. నేను నడవలేకపోయాను. కొంచెం మెల్లిమెల్లిగా అలా ఒక్కొక్కటి తీసుకుంటూ వీడియో తీసుకుంటూ టైంపాస్ చేసుకుంటూ వెళ్ళిపోయాను. చూడండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డెస్క్స్. అంటే మనం డెస్క్లో ఏమైనా పెట్టుకోవడానికి పెన్స్, పేపర్స్ అట్లా ఉంటాయి కదా, కొన్ని ఆఫీస్ పర్పస్ అవి. ఇవేమో పర్ఫ్యూమ్వి, ఫ్రెషనర్స్ ఉంటాయి కదా, ఫ్లవర్స్, అవి కూడా మంచి స్మెల్ వచ్చినాయి యాక్చువల్లీ. ఇది హాల్లో థీమ్స్ ఉంటాయి కదా, మనం ఇండోర్ థీమ్స్ అలా ఉందన్నమాట బయట పెట్టుకోవడానికి. నాకు ఈ థీమ్ నచ్చింది యాక్చువల్లీ, సింపుల్గా అన్నట్టు. అండ్ కిడ్స్ సెక్షన్ వచ్చేసరికి ఎంత కిడ్స్వి ఇన్ని బొమ్మలు ఉంటాయని అసలు నాకు తెలియదు. మన చిన్నప్పుడు అయితే అసలు ఇన్ని వెరైటీస్ ఆఫ్ టాయ్స్ లేవు. చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాయ్స్ ఉన్నాయన్నమాట అక్కడ పిల్లలకి. ఇంకా పిల్లలకైతే పండగ అనమాట. చూడండి అసలు ఆగట్లేదు వాళ్ళు. అంటే ఏదైనా డిఫరెంట్గా వాళ్ళకి చూడాలి అంటే ఇవి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాఫ్ట్ టాయ్స్, ఇంకా నార్మల్ టాయ్స్ అన్నీ చాలా బాగున్నాయి. సాఫ్ట్ టాయ్స్ అయితే అసలు ఎన్ని టైప్స్ ఉన్నాయో చెప్పలేము. చూడండి, టార్టాయిస్ అండ్ ర్యాట్స్, ఔల్స్ అండ్ పాండాస్ చాలా ఉన్నాయి. ఇవి ఆస్ట్రోనట్స్ చూడండి, స్పేస్ థింగ్స్ ఇంకా చాలా చాలా ఉన్నాయి, భలే ఉన్నాయి అన్నమాట. మనకైతే చిన్నప్పుడు ఇన్ని లేవు అసలు. చూడండి వాళ్ళకి అన్నీ నాకు భలే అనిపించినాయి. నేను మళ్ళీ చిన్నపిల్లని అయిపోతే అన్నీ కొనేసుకోవచ్చు అన్నట్టు.
ఫుట్బాల్స్ చూడండి, వాళ్ళకి పెన్స్, క్రయాన్స్, స్లైమ్స్. అండ్ ఈ స్లైమ్స్ అయితే చాలా డిఫరెంట్గా ఉన్నాయి, డిఫరెంట్ టైప్స్ స్లైమ్స్లో కూడా. మళ్ళీ ఇది చాలా బాగుంది చూడండి. ఇది జస్ట్ చూపించడానికి అని చెప్పేసి బయట పెట్టారు. అది పిల్లలందరూ ఇంక దాని చుట్టే తిరుగుతున్నారు అనమాట. అది ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళిపోయి ఈ హోమ్స్ మన యూట్యూబ్లో కనిపిస్తాయి కదా చిన్న పిల్లలకి హోమ్స్, అవి అవి అండ్ డస్ట్ టేబుల్స్, వాళ్ళు రైటింగ్, ఈ టాయ్స్. ఇంకా చెప్పాను కదా ఇల్లులు అవన్నీ. ఇవి జంగా, మనకు తెలుసు కదా జంగా, చిన్నపిల్లలు ఆడుకుంటూ ఉంటారు జంగా. ఇవి చిన్న చిన్న కిడ్స్ ఆడుకునే మంచాలు, ఆ థీమ్స్ అవి చాలా బాగున్నాయి యాక్చువల్లీ. వీళ్ళకి ఇవి మంచాలు పిల్లలకి, అంటే కిడ్స్ రూమ్లో మంచిగా ఇక్కడ సపరేట్ కిడ్స్కి రూమ్స్ ఉంటాయి కదా, సో వాళ్ళకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బెడ్స్, ప్లేయింగ్ థీమ్స్. చూడండి వాళ్ళు ఆ బుడ్డోళ్ళు ఆల్రెడీ అదే ఆడుతున్నారు. హాయ్ అంటే హాయ్ అని చెప్పారు వాళ్ళు. మొత్తం వాళ్ళకి నచ్చినది వాళ్ళు చూస్ చేసుకునే రైట్స్ అనమాట వాళ్ళకి. మనకైతే అలా కుదరదు. మనకి ఇచ్చింది మనం తీసుకోవాలి, బట్ వీళ్ళు ఇక్కడ వీళ్ళే చూస్ చేసుకుంటారు. అండ్ డోర్కి హ్యాంగర్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హ్యాంగర్స్ అండ్ బీరువాలు, వార్డ్రోబ్స్. చూడండి ఈ వార్డ్రోబ్ చాలా బాగుంది యాక్చువల్లీ. ఆ థీమ్ అంతా వాళ్ళకి నచ్చిన థీమ్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నట్టు. అంటే టోటల్గా ఈ రూమ్ మనకు కావాలి అంటే ఆ రూమ్, లేకపోతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వార్డ్రోబ్స్, ఇది కావాలని సెలెక్ట్ చేసుకోవడానికి అన్నట్టు. ఇదంతా ఆ సెక్షన్ అనమాట. చూడండి మిర్రర్స్, ఆ మిర్రర్స్లో నేను కనిపిస్తున్నాను ఎందుకంటే మన వీడియో తీస్తున్నాను కదా, సో అన్ని మిర్రర్స్లోనే అదే. మనకి ఎలాగో కొంచెం వీడియోస్ పిచ్చి కాబట్టి అట్లా వెళ్ళి నుంచున్నాను అంతే. అండ్ ఈ కిడ్స్ సెక్షన్స్ ఎక్కడికి వెళ్ళినా అవే ఉంటున్నాయి చూడండి. ఇవి 5 టైప్స్ ఆఫ్ టాయ్స్ అనమాట, సాఫ్ట్ టాయ్స్. ఆక్టోపస్, షార్క్, ఫిష్, అలా ఫిషెస్ అయ్యే ఉన్నాయి 5. ఇది టోటల్గా ఒక సింగిల్ బెడ్రూమ్ అన్నట్టు కనిపిస్తుంది కదా మీకు అలా. ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బెడ్స్. ఏ బెడ్ కావాలంటే ఆ బెడ్ మనం చూస్ చేసుకోవచ్చు అన్నట్టు. అంటే ఇక్కడ వీళ్ళు రెంట్కి ఇస్తారు కదా ఇల్లులు, వాళ్ళకి ఏ బెడ్కి ఆ బెడ్ అలా ఇస్తారనమాట. అంటే బ్యాచిలర్స్కి రూమ్మేట్స్ అలా 2-3 ఉంటారు కదా, వాళ్ళకి సింగిల్ బెడ్స్ అన్నట్టు ఆ ఆప్షన్స్ కూడా ఉంటాయి. సో ఇక్కడ చూస్ చేసుకోవచ్చు ఏ బెడ్ కావాలంటే ఆ బెడ్. అయితే సింగిల్ బెడ్స్ ఉంటాయి, లేకపోతే ఇట్లా డబల్ బెడ్స్ మొత్తం అలా ఉంటుంది అనమాట. ఇది చూడండి, ఈ రూమ్ నాకు నచ్చింది యాక్చువల్లీ. ఈ థీమ్ అది, ఎందుకంటే మూన్, స్టార్స్, సన్, ఇట్లా స్పేస్ థీమ్లా ఉందన్నమాట. సో నాకు ఇది చాలా బాగా నచ్చింది. కాసేపు దాని దగ్గరే ఉండిపోయాను చూసుకుంటూ. సన్ వస్తుంది అండ్ తర్వాత మూన్ వస్తుంది అలా అనమాట. చూడండి ఆ మూన్కి నేను యాక్చువల్లీ చాలా ఇష్టం కదా, సో అలా ఉండిపోయాను. నేను చూస్తుంటే వెనకాల వీడియో తీశారనమాట. నాకు ఈ థీమ్ అసలు ఎంత బాగా నచ్చిందో, నేను అదే చెప్తున్నాను, ఈ థీమ్ చాలా బాగుంది అని. అంటే ఎప్పుడన్నా నిద్ర పట్టకపోయినా అలా చూసుకుంటూ ఉండొచ్చు అన్నట్టు అలా అనిపించింది నాకు లోపల. అంటే బాగుంటుంది కదా అలా చూసుకుంటూ, కావాల్సినప్పుడు పడుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు అలా థీమ్. ఇదంతా వాష్రూమ్ సెక్షన్, షవర్స్ ఇంకా టేబుల్స్, బాత్ టేబుల్స్ అదే బాత్కి మనం సంబంధించినవి అన్నీ పెట్టుకుంటాం కదా, షవర్ జెల్స్ అవన్నీ. ఇది వచ్చేసి బాత్ టబ్. ఇదంతా టోటల్లీ వాష్రూమ్. ఇట్లా ఈ వాష్రూమ్ కావాలి అనుకుంటే ఈ వాష్రూమ్ వాళ్ళు సెట్ చేసి ఇస్తారు కదా, అలా అనమాట. ఇదంతా టోటల్ వాష్రూమ్ కనిపిస్తుంది చూడండి. అండ్ కిచెన్ సెక్షన్, డైనింగ్. ఇక్కడ కూర్చొని డైనింగ్ చేయొచ్చు. ఆ థీమ్ కూడా చాలా బాగుంది చూడండి, స్నో పక్కన అట్లా లైట్స్ వస్తున్నట్టు అలా. కిచెన్లోనే డైనింగ్ అనమాట. అండ్ ఇది వచ్చేసి చాక్లెట్స్. ఇక్కడ క్యాండీస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాండీస్ ఉన్నాయి, ఫ్లేవర్స్వి, ఫ్రూట్ ఫ్లేవర్స్వి ఆ క్యాండీస్. అండ్ ఇది వంటిల్లు అనమాట. ఇందాక చెప్పాను కదా కిచెన్స్ అనమాట ఇవన్నీ. ఏ కిచెన్ కావాలంటే ఆ కిచెన్ వాళ్ళు ఆర్డర్ చేసుకోవచ్చు, వచ్చి వాళ్ళు తీసుకునేలాగా. ఇవన్నీ డైనింగ్ టేబుల్స్.
డైనింగ్ టేబుల్స్ అనే కాదు, ఇప్పుడు ఎవరైనా హోటల్స్ అవి పెట్టుకున్న రెస్టారెంట్స్కి వాటికి యూజ్ అయ్యే థింగ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట. చైర్స్, ఆఫీస్ సెక్షన్స్ అవన్నీ. ఇదేమో బయట మనం బాల్కనీలో కూర్చున్నప్పుడు చిన్న టేబుల్ అలా ఉంటుంది కదా, అలా చిన్నగా మనకి మొక్కలు పెట్టుకొని అలా కూర్చోవడానికి అన్నట్టు ఒక చిన్న టేబుల్. అవి ఇదంతా రెస్టారెంట్ స్టైల్స్వి చూడండి, టేబుల్ సెట్స్. ఇదంతా ఆఫీస్ సెక్షన్ అనమాట. వర్క్ సెక్షన్స్లో ఇవి చైర్స్, ఎవరి టేబుల్స్ వాళ్ళవి, అలా ఆఫీస్ సెక్షన్. ఆఫీస్ కూడా ఆర్డర్స్ చేసుకుంటారు కదా, సో ఇలా ఆఫీస్ సెక్షన్ ఇదంతా. చైర్స్, చాలా చైర్స్, ల్యాప్టాప్స్ అవన్నీ వాళ్ళు థీమ్లా పెట్టారనమాట రెడీ చేసి. ఇదంతా కూడా ఆఫీస్ సెక్షనే, చైర్స్ అనమాట మొత్తం అన్నీ. అండ్ టేబుల్స్ ఇంకా చాలా ఉన్నాయి, అదిగో మీకు కనిపిస్తుంది కదా, ల్యాంప్స్ అవన్నీ ఎవరికి కావాల్సినవి వాళ్ళు ఆర్డర్ చేసుకోవచ్చు అన్నట్టు వాళ్ళు థీమ్స్ అలా పెట్టేశారు. రెడ్, గ్రీన్, ఎల్లో అలా కనిపిస్తుంది కదా అలా. ఇంకా పిల్లలందరూ ఫుడ్ సెక్షన్కి వచ్చేసారు. తిరిగి తిరిగి ఆకలి వస్తుంది కదా, సో ఇదంతా ఫుడ్ సెక్షన్. యాక్చువల్లీ ఇప్పుడు మనం కూడా ఫుడ్ ఆర్డర్ చేసుకోవడానికి వచ్చామన్నమాట. అప్పటికే చాలా ఆకలి వేసేసింది నాకు, తిరిగి తిరిగి వచ్చాం కదా. సో దీనికి మళ్ళీ మనం ఒక ట్రే లాంటిది తీసుకోవాలి. అంటే ఇప్పుడు మనం ఏంటి డీమార్ట్స్కి వాటికి వెళ్ళినప్పుడు తీసుకుంటాం కదా, అలా అనమాట. దానిపైన ఈ ట్రేస్ని మొత్తం ప్లేస్ చేసుకుని ఏ ట్రే కావాలంటే ఆ ట్రే మనం చేసుకోవచ్చు. అంటే ఒక్కొక్క ట్రేలో ఒక్కొక్కటి అన్నట్టు. ఇదేమో మేమైతే ఫస్ట్ చీజ్ కేక్, ఇంకా ఫస్ట్ చీజ్ కేక్ తీసుకోలేదు, చాక్లెట్ కేక్ తీసుకున్నారు నేను తీసుకోలేదు. నేను ఎక్కువ స్వీట్ తిన్నాను, బట్ లాస్ట్లో నాకు కావాలని చెప్పి అనిపించింది, తీసేసుకున్నాను. బట్ ఫస్ట్ అయితే తీసుకోలేదు. అండ్ ఈ తర్వాత ఇవన్నీ డిఫరెంట్ కేక్స్, సాలెడ్స్ చూడండి, అన్ని సాలెడ్స్ కనిపిస్తున్నాయి కదా. ఏ సాలెడ్ కావాలంటే ఆ సాలెడ్ మనం తీసుకోవచ్చు, బిల్ తర్వాత పే చేయాలన్నమాట. బ్యావరేజెస్, జ్యూసెస్ అవన్నీ. అక్కడ మళ్ళీ ఇక్కడ క్యూ అనమాట, క్యూలో వెళ్ళాలి కదా, సో అలా వెయిట్ చేస్తూ ఆగి ఆగి వెళ్తున్నాం. ఇదంతా వెజ్ సెక్షన్, ఇది నాన్ వెజ్. మళ్ళీ ఇది ఏంటంటే పొటాటోస్ పేస్ట్ చేసి అదిగో కనిపిస్తుంది అలా. అండ్ నేను అలా తీసుకోలేదు, ఓన్లీ ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకున్నాను. అండ్ ఒక మొక్కజొన్నది అదే కార్న్ ఉంటుంది కదా, అది ఇచ్చారు ఫ్రెంచ్ ఫ్రైస్. అండ్ ఇంకొకటి ఏదో ఇచ్చాడు, నాకు గుర్తులేదు, బట్ కనిపిస్తుంది, బట్ కనిపించలేదు సరిగ్గా. అండ్ చికెన్ పీసెస్ 2 బెస్ట్ పీసెస్ 2 వేస్తారు, అది ఫ్రైడ్ చేసి ఇస్తారంట. సో లెమన్ ఇచ్చాడు, ఒక లెమన్, ఒక కార్న్ అండ్ అవి. నెక్స్ట్ నాకు ఎందుకో తేడా కొట్టింది, ఎందుకంటే ఇక్కడ చికెన్ నీసు వాసన వస్తుంది అనమాట, నేను తినలేను అసలు బయటది. సో ఎందుకో కొట్టి నేను వెజ్ చీజ్ కార్న్వి కట్లెట్స్ అవి ఒక 4-5 తీసుకున్నాను. అంటే తీసుకోమంటే తను తీసారనమాట. తీసి ఎందుకన్నా మంచిది అని ఆప్షనల్గా ఒక 4 తీసి పెట్టాను. యాక్చువల్లీ అవే యూజ్ అయినాయి, ఎందుకంటే నాకు నార్మల్గానే పడదు, అలాంటిది అది నీసు వాసన వచ్చింది, ఇంకా అసలు ఎక్కలేదన్నమాట మనకి. నేను ఫైనల్లీ అవే తిన్నాను. ఆ 2 ప్లేట్స్ కూడా తిన్నారు మెల్లిమెల్లిగా. అండ్ తర్వాత లాస్ట్లో నాకు చెప్పాను కదా చీజ్ కేక్ కావాలనిపించిందని చెప్పేసి, అప్పుడు మళ్ళీ నేను పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ క్యారమెల్ చీజ్ కేక్ తెచ్చుకున్నాను. తను చాక్లెట్ తీసుకున్నారు. సో క్యారమెల్ చీజ్ కేక్ తెచ్చుకున్నాను అనమాట. అప్పుడు మళ్ళీ అవన్నీ కలిపి బిల్ వేయించారు. ఇది మెను చూడండి. అయితే నేను అదొకటే తిన్నాను అనమాట, ఎందుకంటే నాకు చెప్పాను కదా నీసు వాసన వస్తే పడదు, తినలేం మనం. సో తనకి ఆ ప్లేట్ ఇచ్చేస్తాం. ఫైనల్గా మనం తినేసిన ప్లేట్ ఇక్కడ పెట్టేస్తే అది ఆటోమేటిక్గా తీసుకెళ్ళిపోతుంది, కనిపిస్తుంది కదా. కాకపోతే అక్కడ తెచ్చి పెట్టాలి కంపల్సరీ. చాక్లెట్స్ చూడండి, వైట్ చాక్లెట్, మిల్క్ చాక్లెట్స్. అండ్ అది వైట్ చాక్లెట్. అండ్ ఇంకా చాలా చాక్లెట్స్ ఉన్నాయి. ఇవేమో క్యాండిల్, మనం ఇంట్లో వెలిగించుకోవడానికి అనమాట. ఇది చాక్లెటే. పిల్లలు పెట్టుకొని ఆడుకుంటారు కదా, అట్లా బిల్డ్ చేసుకున్నట్టు పెట్టుకొని చాక్లెట్ని సెట్ చేసుకొని తినచ్చు బొమ్మల్లాగా. ఇవి కూడా చాక్లెట్సే. ఇవి హజల్నట్, ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాక్లెట్స్, జ్యూసెస్, జ్యూసెస్ చాలా ఉన్నాయి. ఇది ఓన్లీ రోస్టెడ్ ఆనియన్స్ అనమాట, అంటే మనం బిర్యానీ అవి ఏమైనా చేసుకున్నప్పుడు డైరెక్ట్గా వేసేసుకోవచ్చు.
ఇవేమో కార్డ్స్, మనం ఏదైనా మర్చిపోతే రాసుకొని పెట్టుకుంటాం కదా, ఆ కార్డ్స్. ఇది అలోవెరా. ఇక్కడ అలోవెరా దొరుకుతుందని నేను అప్పుడే చూసాను, ఇప్పటివరకు అంటే కనిపించలేదు నాకు. అలోవెరా అండ్ ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో. ఇవి అన్నీ ఇండోర్ ప్లాంట్స్. అంటే మనకి ఇండోర్ ప్లాంట్స్ లోపల పెరుగుతాయో లేదో తెలియదు కదా, అయినా నాకు ఇంట్లో మళ్ళీ ఆ మొక్కలను పెంచి వాటర్ పోస్తే మళ్ళీ తడి తడిగా అయిపోద్దేమో అన్నట్టు తీసుకోలేదు. అన్నీ ఇండోర్ ప్లాంట్స్. ఇదంతా వచ్చేసి కిచెన్ సెక్షన్. ఈ కిచెన్ సెక్షన్ అసలు ఎంత తిరిగినా ఏం కొనాలో ఏంటో కూడా అర్థం కాలేదు నాకు. వీళ్ళవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయన్నమాట కిచెన్వి. మనకి వేరే ఉంటాయి, ఇక్కడ అన్నీ ఒకటే టైప్లో కొంచెం పెద్దగా కొంచెం చిన్నగా అలా ఉన్నాయి. మనకులాగా దాకలు లేకపోతే గరిటెలు అట్లాంటివి ఏం లేవు ఇక్కడ. అన్నీ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయన్నమాట. కానీ నాకు నచ్చినవి కొన్ని కొన్ని తీసుకున్నాను. అంటే సేమ్ ఒకటే మోడల్లో డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి అంతే. సో అలా ఇవేమో వేడివేడిగా హీట్వి పెట్టుకోవడానికి అనమాట. వేడిగా ఉన్నప్పుడు దాని మీద పెట్టుకోవచ్చు, కింద ఇక్కడ ఫ్లోర్స్ మచ్చ పడకుండా అనమాట. ఇవంతా ఈ సెక్షన్ కనిపిస్తుంది కదా, అంతా కిచెనే. బౌల్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బౌల్స్, చిన్న చిన్నగా మనం స్నాక్స్ పెట్టుకోవడానికి, అవి డెకరేటివ్ ఫ్లవర్స్ టైప్ అన్నీ ఉన్నాయి చూడండి. ఇవి కూడా చాలా బాగున్నాయి యాక్చువల్లీ. కిడ్స్కి అయితే పండగ అనమాట ఇక్కడ. వీళ్ళకి ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్ ఇవన్నీ తినడానికి వస్తారేమో వాళ్ళ పేరెంట్స్తో అనిపించింది నాకు. మనమైతే తిరగలేము, వాళ్ళైతే ఈజీగా తిరిగేస్తున్నారు గంతులు వేసుకుంటూ ఆడుకుంటూ. ఇవన్నీ కూడా ఇంకా కిచెన్ సెక్షనే. కిచెన్ డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ మనం కావాల్సిన ఇక్కడ తీసుకోవచ్చు. చూడండి, బేసిక్గా ఇంత తిరగాలంటే చాలా ఓపిక కావాలి. నేను ఇంకా అలా ఓపిక్గా చేశాను అనమాట. గ్లాస్ జార్స్ అన్నీ, ఇంకా కిచెన్ గ్లాసెస్ చూడండి. నాకు ఈ గ్లాసెస్ చాలా నచ్చినాయి. అంటే డిఫరెంట్గా ఉన్నాయి, చిన్న చిన్నగా. సో అవి కూడా బాగున్నాయి అన్నమాట. ఈ పైన ఉన్న గ్లాసెస్ సెట్స్, అలా సెట్స్ ఉన్నాయి, అదిగో చూడండి పైన. ఇవన్నీ గ్లాసెస్సే, దాంట్లో డిఫరెంట్ చాలా టైప్స్ ఉన్నాయి. ఒక్కొక్క గ్లాస్ పెట్టారనమాట అక్కడ షోలో. ఏది కావాలంటే చూస్ చేసుకోవచ్చు అన్నట్టు. వైన్ గ్లాసెస్ ఇవి కూడా బాగున్నాయి. ఇదేమో మన తెలుసు కదా మనకి, మన జనసేన గ్లాస్ అనమాట. జనసేన గ్లాస్ అని చెప్పి తీసాను, బాగుంది అన్నట్టు. ఇంకా మిగతా అన్నీ చాక్లెట్సే. ఇది చాక్లెటే, హ్యాజల్నట్ చాక్లెట్ మిల్క్. ఇవేమో ఓట్ డ్రింక్స్ అంట. యాక్చువల్లీ ఫుడ్ ఐటమ్స్ కూడా చాలానే ఉన్నాయి, ఇంకా మనం ఏం తీసుకోలేదు. ఇదేమో కాఫీ కప్ విత్ సాసర్, పక్కన సాసర్ అని చూడండి. ఈ రెండు కూడా డిఫరెంట్ ప్రైజెస్ అనమాట. ఇది వేరే ప్రైస్, అది వేరే ప్రైస్. ఏది కావాలంటే చూస్ చేసుకోవచ్చు అన్నట్టు. అండ్ ఇవి అదే ఇంట్లో పెట్టుకున్న కూర్చోడానికి సోఫా సెట్స్ టైప్, డైనింగ్ టేబుల్ టైప్ అట్లా. అదంతా ఇంకా ఇక్కడంతా బయట క్యాఫేస్కి ఇట్లా పెడతారు కదా చైర్స్, టేబుల్స్ అలా. అదంతా కెఫే సెక్షన్ లాగా అనమాట. కెఫేస్కి యూజ్ అయ్యే థింగ్స్ అవన్నీ అనమాట. అండ్ చిల్ అవ్వడానికి అట్లా. ఏ కెఫేకి వాళ్ళు వచ్చి ఆర్డర్ చేసుకుంటారు కదా, ఇది కావాలన్నట్టు. అది పడుకొని ఉయ్యాలు ఊగుతాం కదా మనం, అది ఇది కూడా భలే ఉందనిపించింది నాకు. అంటే ఖాళీ ప్లేసెస్లో ఊగి పడుకోవచ్చు అన్నట్టు. ఏమో మిర్రర్స్, ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిర్రర్స్ అనమాట. అంతా మిర్రర్ సెక్షనే. ఏ మిర్రర్ కావాలంటే ఆ మిర్రర్ మనం చూస్ చేసుకోవడమే. ఇంకా ఫైనల్లీ ఒక ఐస్ క్రీమ్ తిందాం అన్నట్టు వచ్చాను. అది నాకు రాదు కదా, ఫస్ట్ టైం ట్రై చేశాను. దాన్ని ట్రై చేయి వస్తుంది, ఎందుకు రాదు, ఇంగ్లీష్ ఉంది కదా అన్నారు. సరే అని ట్రై చేశాను. ఏం ప్రెస్ చేయాలి ఏంటి అవన్నీ చూస్తే కనిపిస్తుంది కదా, చెయ్యి ఎప్పుడు వెనకాల ఉన్నాను కదా అన్నారు. ఇంకా సరే అని చెప్పేసి నేనే చూస్ చేసుకున్నాను అనమాట. ఇంకా ఫైనల్లీ పేమెంట్ కార్డ్ పెట్టాము. అక్కడ ఒక కాయిన్ వస్తుంది అనమాట. ఆ కాయిన్, ఆ బిల్తో కాయిన్ వస్తుంది. అది తీసుకెళ్ళి అక్కడ ఇస్తే వాడు ఆ బిల్తో పాటు ఆ కాయిన్ తీసుకొని ఇంకో కాయిన్ ఇస్తాడు మనకి. వచ్చేసింది అన్నట్టు హ్యాపీ ఫీల్ అయ్యాను. రాదనుకున్నాను. అయితే ఇప్పుడు వాడు ఆ కోన్ది బిస్కెట్ ఇంకా అది ఇస్తాడనమాట. ఆ కాయిన్ అందులో వేస్తే ఇక్కడ ఐస్ క్రీమ్ ప్రెస్ చేయొచ్చు. అది ప్రెస్ చేశాను, రాదనుకున్నాను. నాకు నేనే చేసుకున్నాను అనిపించింది, బాగుంది. అంటే ఆ చేసుకునే ఇది బాగా నచ్చింది అనమాట నాకు.
ప్రాక్టికల్గా. సో ఐస్ క్రీమ్ వచ్చేసింది చూడండి, స్ట్రాబెర్రీ ఫ్లేవర్. స్ట్రాబెర్రీ ఇంకా వెనీలా ఉంది, నేను స్ట్రాబెర్రీ తీసుకున్న తర్వాత వెనీలా కొట్టేసాను. బాయ్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.